ఈసారి నెక్స్ట్ సేమ్ ఎవరైతే బాగుండిద్ది అనుకుంటున్నారు? ఇదే చంద్రబాబే కావాలి, ఈయనే కావాలి, పవన్ కళ్యాణ్. ఎందుకని చంద్రబాబు నాయుడు వాళ్ళు వేస్తారని ధైర్యం ఉంది. మొన్న కొంచెం బాగుపడ్డాడు జడదం గారికి ఇప్పుడు అయిపోయావు కదా. ఏముందమ్మా, ₹1 అడిగేవాళ్ళు లేడు. ఇళ్ళ ప్లాట్లు పొలం అడిగేవాళ్ళు లేడు. నీకు ₹10 అంటే నా జేబులో ఇయ్యలేవు, నా దగ్గర అయ్యి ఆ లెక్కలకు వచ్చామన్నమాట. లేదమ్మా, నేను 2004 నుంచి 2007 దాకా కసిన డబ్బులు సంపాదించుకున్న ప్లాట్ల మీద ఈ జగన్ వచ్చిన కాడి నుంచి ఆ ప్లాట్లు ఎక్కడే పడిపోయినాయి. 1 పైసా సంపాదలేకపోయా. ఆ ఉండ డబ్బులు తినుకుంటా కూర్చున్నా. అయిపోతున్నాయి జేబులో. చెబుతున్నామ్మా నీకు, జేబులో ఉన్నాయి. అవి కాసిన అయిపోతున్నాయి. అది మాట కరెక్టే. మన చేయని బేరం పెడితే ఎవడు వచ్చినా 10,000 అడిగేవాళ్ళు అడిగారు. అంతకుముందు లక్షల్లో ఉంది, కోట్లలో ఉంది. కోట్లు పోయి లక్షలు పోయి 10,000కి వచ్చింది. 10,000 పొలం ఇస్తే ఇంకా బొచ్చి తీసుకొని అడుక్కోవాలి. పెట్టేవాడు కూడా దొరకడు అనుకో. అందుకని అంటాను ఏరియా ఉద్దేశంగా అట్లా ఈయన చేసే పరిపాలన పల్లెల్లో చూసుకుంటున్నాడు. వాడు బంద్ చేశాడు ఒక్క చాట. పిచ్చి పోతే కింద పడతాం. నేను పడ్డా చూడాలి వేసామా, మేము కూడా వేసాం. పిచ్చి జనం వేశారు. ఇప్పుడేమన్నా దరిద్రంగా ఉంది పరిపాలన అంతా. ఇప్పుడు ఈ స్కూల్ కూడా నేను మంచిగా చేశాను అంటున్నాడు కదా. బంద్ చేశాడు ఒక స్కూల్. ఏమి యూనిఫామ్స్ కానీ పల్లెల్లో అబద్ధం అక్కడ చూస్తున్నాను. కరెంటు బిల్లు లేకుండా వాళ్ళకి చేశాడు. అదంతా మా నెత్తిన వేసాడు. ఇప్పుడు మా నెత్తిన నీ నెత్తి కూడా ఒకటే ఉంటుంది. మనకి చేయాల్సిందే. మనం కాల్చి ఒక లైట్కి ఎంత వేస్తున్నాం అనుకున్నాం. 7 బాంది ఇచ్చాడు. అది కడుతున్నా అన్నాడు. ఆడ కట్టాడు, చూపించాడు. వచ్చాక ఏం చేసింది పేడకడి ఏమన్నా ఒకటి ఇస్తే ఇవ్వలేదని మనం అనకూడలే. అతని పరిపాలనలో ఈ తేడా వచ్చిందండి. మాదిగా అనేది మాత్రం తల్లులు వాళ్ళకి, మేము అడకదెంగి వాళ్ళకి. ఇప్పుడు అడకదెంగి పరిస్థితి మాకు వచ్చింది రైతులకి. కులభేదాలు చూపించాడు కదా. అది లేకపోతే అమ్మాయి పల్లెల్లో నిజంగా చూస్తున్నాం పబ్లిక్గా. ₹1 అయిందమ్మాయి ఏసీ పెట్టుకున్న కరెంటుకి బిల్లు లేదు. మాకు ఒక లైట్ వేస్తాం పాపం మంగళవాడేమో. ఆ లైట్ కూడా 150 వేస్తున్నాడు. ఒక్క లైట్ పాపం. ఏందమ్మా ఫ్యాన్ ఊసుకొని మాటలు మనకి. అందువలన అంటే కానీ ఏదే ఉద్దేశంగా అట్లా ఏడు చేసేలా వాళ్ళకి చేస్తున్నాడు. అదో మనకేది గెలుస్తారో గెలవడం మనం చెప్పలేమమ్మా. ఈ జనం రేపు ఆశ పెట్టి 2 లక్షలు అంటున్నాడు. ఈ 2 లక్షలు ఇస్తే 2 లక్షలు ఆశపడి మన వాళ్ళు వస్తే వాటిలో వాడికి వేస్తారు. అది మన మాట చెబుతున్నాయి. వాడికి వేస్తారు, మనకి రావు. వీళ్ళు అడుక్కుదిగిపోతారు. అది కనుక కాంగ్రెస్ నిర్మల అమ్మ వచ్చిందంటే కొన్ని సీట్లు ఆయన కొట్టుద్ది. ఈసారి జగన్ మాత్రం ఇంటికి వెళ్ళిపోతాడు శుభ్రంగా. కొంత పర్సెంట్ ఎంతో కొంత చీలుస్తుంది, వెళ్ళిపోతాడు. జేబులో డబ్బులు లేకపోతే బలెత్తారమ్మా, నన్ను బలెత్తారమ్మా. ఎక్కువ వచ్చావు ఛార్జీ గాను, ఆ ఛార్జీకి ఇచ్చి పొమ్మంటే సరిపోద్దా? తినడానికి ఉండాలిగా, అవి లేవమ్మా. చవట్లా ఇదే అంతా ఇదిగానే ఉంది. అరాచక పరిపాలన, ఇదిగా ఇబ్బందులు. ప్రతి వాళ్ళకి నోరు తెరిచి నాబొట్టు నోరు తెరిస్తే ఏదో ఒకటి చేయటం ఇవే. జగన్ ప్రభుత్వంలో ఆయన సంక్షేమ పథకాలు పెట్టారు, ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారు? అయ్యి ఏముంది ఉపయోగాలు ఉంది. ఒకటి అరేగా రైతు భరోసా ఉంది. అయ్యి ఏముంది, ఆయన ఇచ్చే 6 ఏళ్ళు ఏమూల కబురు. మాకు 50 ఏళ్ళు ₹1,00,000 అవుతున్నాయి ఎకరానికి. ఆయన ఇచ్చే 6 ఏళ్ళు ఎన్నిసార్లు 2 సార్లుగా ఆయన గ్యారెంటీగా గెలుస్తారు. గతంలో వాళ్ళకైతే 22 సీట్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారికి. పవన్ కళ్యాణ్ గారికి అయితే 1 సీట్ కూడా రాలేదు. మరి ఈసారి వస్తాయి. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు సుమారు? ప్రభుత్వం ఏర్పాటుకి ఎన్నన్నా కానీ ఏర్పాటు చేస్తారు. ఈసారి ఆ ప్రభుత్వంలో మనం ఏమన్నా ఉపయోగాలు చూడొచ్చు అంటారా? చూడొచ్చు అనేగా, మరి చూడొచ్చు అనే అభిమానం మాకు ఉంది. అట్నే అనిపిస్తుంది. చేస్తారని వాళ్ళు కూడా చదువుతున్నారు. మాకు కూడా ఉంది, చేస్తారు వాళ్ళు అని. మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పుడు అభివృద్ధి ఎలా ఉండేది, ఇప్పుడు అభివృద్ధి ఎలా? అప్పుడు బాగానే ఉంది అభివృద్ధి. ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు ఏడుంది? మరి ఈ యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే యొక్క పనితీరు ఎలా ఉంది? ఇంత మటుకే 50 ఓట్లు అప్పుడు కలవటం, మళ్ళీ ఇంత మటుకు వచ్చింది లేదు, కనపడతలేదు. ఇంకేంత పనితీరు ఏముందా? ఇంత మటుకు మళ్ళీ వచ్చారు.